ముందుగా మనతోటి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఈ వీడియోని పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. పూర్తిగా విన్నాక అబద్ధమైతే అబద్ధం, నిజమైతే నిజమని చెప్పండి. సగం సగం విని కామెంట్ చేయడం కంటే పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాం, అబద్ధమైతే చెప్పాం. మా ఛానల్కి ఆ పని అవసరం కూడా లేదు. కానీ అయితే ఈరోజు ఏమి ఇచ్చారంటే తీర్మాన్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు. తీర్మాన్ మల్లన్న షోకాజ్ నోటీస్ ఇచ్చడం పేపర్కి వచ్చింది, టీవీలోకి వచ్చింది. అదంతా అందరికీ ఇప్పుడు ముచ్చటే. ఏముంది ఆ షోకాజ్ నోటీసులా అంటే నాకు అర్థమైన లాంగ్వేజ్ నేను చెప్తా, తర్వాత వివరించే ప్రయత్నం చేస్తా. మల్లన్న గారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదు. ఇక్కడ మేమందరం ఒక లైన్లో పోతున్నాం. మా వెనకంగా నువ్వు గుంపులో గోవింద లెక్క రావాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది చెల్లదు. మా పార్టీకి కొన్ని ఏమంటారు నియమ నిబంధనలు ఉంటాయి, గట్టినే ఉండాలి, కానీ నీకు నచ్చినట్టు చేయొద్దని ఆ ఇంగ్లీష్ ఉన్నట్టుంది. నాకైతే పెద్ద ఇంగ్లీష్ రాదు, నాకు అర్థమైన కాడికి చెప్తున్నా. అసలు మల్లన్న చేసిన తప్పేంటిది అంటే బీసీ గణన, కులగణన చేయడం అది 100% తప్పు. ఇదంతా బక్వాస్, అబద్ధం. ఎట్లా అబద్ధం అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కులగణన చేసినప్పుడు అప్పుడున్న బీసీలకు ఇప్పటికీ బీసీలు పెరగాలి. వాస్తవానికి ఇప్పుడు 4 ఏళ్లలో ఉన్న జనాభాకి ఇప్పుడు పెరగలేదా? మరి ఆ జనాభాలో బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా అని అడిగింది. ఓసీలు ఏమో 8 లక్షలు ఉన్న వాళ్ళు కాస్త 15-16 లక్షలు అయ్యారు. ఓసీలు 8 కాస్త 15-16 అయ్యారు. బీసీలు మాత్రం సుమారు 20-21 లక్షల మంది తగ్గారు. మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఈ బీసీలు సచ్చిరా, బతికిరా, లేకపోతే అజ్ఞాతంలో కలిసిపోయిరా? ఒకవేళ సస్తే వాళ్ళని బొందబెట్టాలి కదా, బొందబెట్టిన బొందలను చూపిరి, గొర్రెలు కడితే గొర్రెలను చూపిరి. అంతేగాని ఏడ దాచిపెట్టిర్రా మీరు ఈ దొంగ లెక్కలు ఇవ్వండి అని. సరే, కొద్దిగా ఆయన లాంగ్వేజ్లా అక్కడక్కడ నోరు జారితే జారవచ్చు, నేను కాదను. ఎందుకంటే ఇక తను రోజు పొద్దున్న లేస్తే గట్రా మాట్లాడతారు కాబట్టి ఇక అట్లా మాట్లాడండేమో. సరే, ఆయన లాంగ్వేజ్ అంతా అయితే మేమైతే మాట్లాడలేము. అంటే రాక కాదు, మేము మాట్లాడం. వాస్తవమే కదా మరి. అంటే ఇప్పుడు రెడ్డిలదేమో 8 లక్షలు ఉన్నది కాస్త 15-16 లక్షలు ఎట్టు అవుతుంది అంటే రెడ్డిలు ఎక్కువ పాయిద చేసిరా పిల్లల్ని? బీసీలు ఏమన్నా సంపుకూరా? చెప్పాలి కదా మళ్ళీ లెక్క. ఇట్లా షోకాజ్ నోటీసులు తీసుకుంటూ పోవాలంటే ఒక 2-3 పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాం. గతంలో ఇదే ఇప్పుడున్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇష్టం వచ్చిన రకంగా అన్నాడు. కాంగ్రెస్ పార్టీని ఈ రేవంత్ రెడ్డిని అన్నాడు. 50 కోట్లు పెట్టి తెచ్చుకుంటే అది ఏది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా అనలేదా? అన్నప్పుడు మరి ఆయనకి ఏమన్నా షోకాజ్ నోటీసులు ఇచ్చారా ప్రజలారా? ఇవ్వాలి కదా మరి ఆయన కూడా. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలే? జగ్గారెడ్డి అయితే అది నోరు కాదు మోరు లెక్క మాట్లాడలేదా? వాడు ఎంత ఉన్నాడు, భూమికి జానర్ లేడు, బుట్రకాన్ లెక్క ఉన్నాడు, వారికి ఇస్తే అంటే పక్క దేశానికి అమ్మక తెగుతారు పార్టీని అని అన్నాడు. అనలేదా? మరి జగ్గారెడ్డికి ఎన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చారు? మరి జగ్గారెడ్డికి ఇవ్వాలి కదా. నిన్నగాక మొన్న రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఒక మాట అన్నాడు, ఆ రైతు బంధు విషయంలో కేసీఆర్ ఇట్లా అంటుండు. నిజంగా అది కూడా వాస్తవం ఉన్నట్టుంది. మరి ఆయనకి ఏ పాట ఇచ్చారు? వెంకరెడ్డికి ఇయ్యరు, జగ్గారెడ్డికి ఇయ్యరు, రాజగోపాల్ రెడ్డికి ఇయ్యరు, తీర్మానం వల్లకి ఇచ్చారు. ఉత్త పుణ్యానికి నోరుగచ్చోడు బోలాశంకరుడు, కాంగ్రెస్ పార్టీలో బోలాశంకరుడు అంటే ఈ అద్దానికి దయాకర్ అన్న ఏదో ఒక మీటింగ్లా ఉంటే ఉండూరి, పీకితే పీకిరో, లేకపోతే దెంగేరు అని అన్నాడు. అది ఎట్లా? వీళ్ళు కాంగ్రెస్ పార్టీని ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీని అరిగోసలు పెట్టే సమయంలో ఇంకా నల్గొండ మీటింగ్ పెడితే అన్నాడు. అన్న పాపానికి గప్పటి నుంచి గిప్పటి దాకా సింగిల్ వార్డ్ నెంబర్ కూడా ఛాన్స్ ఇస్తలేరు. అవునా కాదా? నిజం మాట్లాడితే తప్ప. మా మిత్రుడు సుఖరామ్ నడిచి ఒక పాట రాసిండు గప్పట్ల, ఓ రాజ్యమా నీకు నిజము నచ్చదా, ఉన్నది ఉన్నట్లంటే ఉరిని వేనుతావు. నిజంగానే నిజం నచ్చదు. నిజం మాట్లాడుతాడు ఎప్పటికీ నచ్చడు. ఎంతసేపు తరాస పట్టుకొని ఎట్లా జోక్కుంటా తిరిగితే ఆడు మంచి మునగాని పిల్లగాడయా, తిట్టినా పడతాడు, తడినా పడతాడు, కొట్టినా పడతాడు. మరి అందరికీ అట్లా ఉండదు కదా. ఇప్పుడు అందరూ అట్లనే జోకాలని లేకపోతే ఎట్ట అంటే అట్ట సై అంటే వాళ్ళు ఉండరు కదా.
అందుకోసం తీర్మానం మళ్ళీ మనకు ఆ మాట అన్నాడు. కానీ ఆయన ఆయన స్టైల్లో అన్నాడు అంతే. ఇప్పుడు బీసీల లెక్కలు ఏమైనాయి మరి? బీసీలు ఎందుకు తగ్గిరు, ఎస్సీలు ఎందుకు తగ్గిరు, మిగతా కులాలు ఎందుకు తగ్గినాయి, మరి రెడ్డిలు ఎట్టే పెరిగిరు? అది చెప్పాలి కదా. అది చెప్తే ఓకే. నిన్న కాక నిన్ననే అనుకుంటే, మొన్న కూడా కాదు, నిన్ననే. మీకు నమ్మకం లేకుంటే మా ఛానల్లోనే మన తొలి వెలుగులా నిన్ననే వేసినాం మేము వీడియో, మీరు చూడండి. మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ మేధావులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టారు. ఆడ ఉన్న బీసీ మేధావులు అంటే వాళ్ళు ఎవరు అనుకుంటారు? గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసిన మీ బీసీ మేధావులే. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఈ కులగణన ఇప్పుడు చేసిన సర్వే ప్రకారంగా ఇది బక్వాస్, ఇది లంగా దొంగ అని చెప్పారు క్లియర్గా. అంటే ఎంతమందికి ఇట్లా నిజం మాట్లాడిన వాళ్ళకు ఇటువంటి షోకాజ్ నోటీసులు ఇస్తారు సార్? చెప్పాలి కదా. ఇప్పుడు భారతదేశం సరే, దేశం దాకా ఎందుకు కానీ మన రాష్ట్రంలో మేమెంతో మాకు వాటా అంత కావాలి అని ఒక పోరాటం జరుగుతుంది. మరి ఏది? ఉన్న లెక్కలు ఉన్నట్టు చూపించాలి కదా, లేనట్టు చూపిస్తే ఎక్కడ ఎట్ట పాడవుతుంది? ఇప్పుడు ఇంతమంది ఉంటే గంతమంది అని రాయి, సరే నువ్వు రిజర్వేషన్ ప్రకారం ఎక్కిస్తావు తక్కిస్తావు అనేది తర్వాత లెక్క. కానీ అంటే ఇప్పుడు రెడ్డిస్ ఏమో ఎక్కువరని చెప్తావు, బీసీలు ఏమో తక్కువైరని చెప్తావు. అంటే బీసీలు పిల్లలకు అనకుండా వస్తున్నా? ఇప్పుడు ఏది కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా బీసీ జనాభా పెరగకుండా వచ్చినా? రెడ్డిలే పిల్లలు కానీ రెడ్డిలే ఎక్కువ ఫాయిదా చేసిన పిల్లల్ని వీళ్ళు చేయకుండా వచ్చినా? ఇది అడగొద్దా? ఇట్లా అడిగితే లంగా దొంగ. ఇదంతా వరకు కరెక్ట్. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, అందుకోసమని ఆ పేపర్ లేదు చింపేసిండు. ఆ చింపేసిన తరుణంలో 2-3 ఉల్టా సీదా మాటలు మాట్లాడాడు. ఇదైతే వాస్తవం కదా. ఒకవేళ మాట్లాడితే గట్ట కాదే గిట్టనాలి. కానీ ఈ షోకాజ్ నోటీసులు అంటే మరి ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇస్తారు? గతంలో అన్నా ఇప్పుడు 3-4 పేరు చెప్పినా మరి వాళ్ళకి ఇచ్చిరా? వాళ్ళకి ఎందుకు ఇయ్యరు? జగ్గారెడ్డి, నిజంగా జగ్గారెడ్డి అన్న ముచ్చటైతే ఇష్టం వచ్చిన రకంగా మాట్లాడాడు. ఎంత ఉంటాడు, భూమికి ఛానల్ లేడు వాడు, ఎంత నా ఇంటికతో సమానం, ఇంకెన్నో రకాలుగా. ఎందుకంటే వాళ్ళు లీడర్ కాబట్టి వాళ్ళు ఏదైనా నడుస్తుంది. ఇక మాలాంటి అంటే నడవదు కదా. ఎందుకు నడవదు? కానీ మాకు ఎంతో కొంత జ్ఞానం ఉంది కాబట్టి అనలేము. మాకు నడవక కాదు, మాకు రాక కాదు, మేమైతే మాకంటే ఇప్పుడు మీకైతే తాత మాటలు వస్తాయి మాకు, కానీ వీటిని అనకూడదు కదా. ఆ నాయకులకు అలవాటు అయిపోయింది అది. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు. వాడు ఇప్పుడు తీర్మానం మళ్ళీ అంటూ మాట్లాడితే ఒరి అమ్మ మీకు ఇష్టం వచ్చినట్టు, ఒరి అమ్మ అట్టెట్ట మాట్లాడతారు, ఇట్టెట్ట ఏం మాట్లాడిండు? మా లెక్క మాకు చెప్పురే అని అడిగిండు. జనాభాలో మేము ఎంత ఉన్నామో మా ఉన్న కాడికి మొన్న లెక్కలు రాసుకొని పోయారు కదా, పలానింట్లో ఇంతమంది పిల్లలు, ఇంత ఓనరు, అయ్యా అమ్మ పిల్లలు మొత్తం లెక్క రాసుకొని పోయారు కదా. ఈ లెక్క ప్రకారంగా గతంలో కేసీఆర్ చేసిన లెక్కకు ఇప్పటి లెక్కకు ఎందుకు తగ్గింది? పెరగాల కదా. ఎంత మోటిగా చెప్పినా కానీ 4 ఏళ్ళ కిందికి ఇప్పటికీ జనాభా పెరిగింది, తగ్గలే. మరి ఎక్కడ పోయిరు? ఆ 20 లక్షల మంది ఎక్కడ పోయిరు? సస్తే వాళ్ళ గోరీలు ఎడగట్టిరు, లేకపోతే బొందలేడ పెట్టిరాలని, లేకపోతే మరి మీరు ఎడికెళ్ళి పిల్లలుగా అన్నారు, మరి మీ జనాలు ఎట్లా పెంపొందయ్యారు, మా జనాలు ఎట్లా తగ్గిరు అని అడిగిండు. తప్పే ఉందల్లా. అంటే ఏదన్నా కానీ అణిగి మణిగి ఉండాలన్నట్ట. ఇప్పుడు చాలామందికి ఇప్పటికి కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే ఎంతమంది మంత్రులల్లా ఏ కేటగిరీకి ఇచ్చిరు చెప్పాలి కదా. కనీసం మాదిగ జాతికి సంబంధించిన ఒక్క మినిస్టర్ కూడా లేడు, ఒక్క మంత్రి కూడా లేడు మాదిగ జాతికి సంబంధించి. అడగొద్దా? అడిగితే లంగా ఈ జనాభాలో ఇప్పుడు దగ్గర మాదిగ జాతికి సంబంధించిన వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారట. నిన్నగాక మొన్ననే చెప్పింది కదా మందకృష్ణ మాదిగ గారు. మరి ఈ ఒక్క మంత్రి అంటే మంత్రి పదవి మొయ్యలేడా? అంటే మళ్ళీ మీరే చేస్తారా మంత్రి పదవులు? అడుగుతా, ఇది అడగడం తప్ప? అంటే ఎంతసేపటికి మీరు ఏ తానా అంటే తందానా అనాలే. గుంపులో గోవిందా లేకుంటే నడుస్తుందా? గుంపులో గోవిందా లేకుంటే వాళ్ళు అందరూ ఉండరు. విన్నారా? తిరగబాటుతోళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఆలోచించి మేధావులే ఉంటారు. వాళ్ళంతా ఆశమాషకాలు అయితే ఏం కాదు కదా. నిజంగా కూడా మాదిగ జాతికి ఒక్క మినిస్టర్ పదవి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు చెప్పురి? ఎవరికైనా ఇయ్యి. రాష్ట్రం మొత్తంలో ఒక్క మినిస్టర్ చేయడానికి అర్హత లేదా? బీసీలకు ఏ రకం ఎంతమందికి ఇచ్చిర్రు మినిస్టర్ పదవులు? వాళ్ళు ఉన్నది ఎంతమంది? వాళ్ళకి ఎన్ని మినిస్టర్లు ఉన్నాయి? రెడ్డిల దగ్గర ఎన్ని మినిస్టర్లు ఉన్నాయి? మరి అది అడుగుతా.
అరే అడుగుద్ది అనేది ఎక్కడిది? మన ఏ దేశంలో ఉన్నాం? మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నావా? అది కూడా ఇప్పుడు ఏదైనా కానీ క్లియర్గా రాజ్యాంగబద్ధంగా అడగడం తప్పు కాదు. కాకపోతే అడిగే పద్ధతి తప్పు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ తప్పు కావచ్చు. తప్పు అంటే కొందరు నచ్చకుండొచ్చు, అంతే కదా. అంతకు మించి ఇంకేం అడిగిరు? ఆయనతో దానికి షోకాస్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాస్ నోటీసులు ఏముంది? పెట్టుకోరు, దానిలో ఏముంది? గిట్ట ఇదే ఉన్నది. కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో చెప్పిన. మీ ఇష్టం వచ్చినట్టు నడవదు, నా ఇష్టం వచ్చినట్టు నడవదు అంటే వాస్తవం నడవదు. కానీ మరి మీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చా? మరి అది రాజ్యాంగబద్ధంగానేనా? అది అడగొద్దా? నిజంగా కూడా మీకు ఈ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా కల్పిస్తే నిజంగా ఇది ప్రజాస్వామ్యం అని అంటారు. లేకుంటే ఇది 100% రెడ్ల స్వామ్యమే అంటారు. అనడం తప్పే ఉందా అడిగా? దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు మరి ఎవరి మాట వింటారో నాకైతే తెలియదు, కానీ అంటే చెప్పుడు మాటలే వింటున్నట్టు గుర్తు చూడబోతే ఉన్నది ఉన్నట్టు లెక్క ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అది అయిపోయింది, పాతకాలం అయిపోయింది. కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని రకాలుగా అనుభవించారు. సరే, రెడ్డిల దాంట్లో అందరూ డబ్బు గల్లోనే ఉన్నారు, అంతా ఇదే ఉన్నారని మేము అనం. బువ్వకు లేని రెడ్డి కూడా ఉన్నాడు, కష్టం ఎర్ర టెండల కష్టం చేసే రెడ్డి కూడా ఉన్నాడు. కానీ ఈ రాజకీయ నాయకుల పరంగా ఉన్న రెడ్డిలు మాత్రం ఏక నెంబర్ అలాని మరి మీరు ఏమని నింపుతారో నింపురు, అదే కానీ ఇంకొక గసంటున్నారు అంటే ఏక నెంబర్ అని ఆపిన ఆ పదం అనలేక కాదు, అనకూడదేమో అని. నిజంగా ఏక నెంబర్ బద్మాసి వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. ఇప్పుడు ఈ మాట అనేసరికల్లా పాపం ఊర్లలో ఉన్న రెడ్డి సోదరులు ఏమనుకుంటారు అంటే, అరే మా రెడ్డిలను తిడుతున్నారు. మరి మీ రెడ్డిలను కాదే తిట్టేది, అక్కడ పైన కూర్చురు కదా, ఆ పైన కూర్చున్న వాళ్ళు మీ కులానికి మీ పేరు చెప్పుకొని మీకు రావాల్సిన వాట ఏమొచ్చి పాడైతే మాకు తెలియదు, కానీ మీ పేరు చెప్పుకొని వాళ్ళే అనుభవిస్తారు. చూడండి, అబద్ధం కాదు కదా. ఇప్పుడు ఓట్లు వచ్చిన దాదాపు 60-70 ఏళ్ళు అవుతుంది. ఒక్కడంటే ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఉందా? ఎప్పుడు రెడ్డిలేగా ఉన్నది. ఎప్పుడో ఒకసారి ఒక మాదిగారు ఉన్నట్టు, ఆయన ఎన్నేళ్ళు ఉంచారు మనకు తెలియదు, కానీ తర్వాత ఎంతమంది రెడ్డిలు, ఎంతమంది వెలుమలు, ఎంతమంది నాయుడులు ఉన్నారు. కానీ బీసీ అంటోడు ఒక్కడన్నా ముఖ్యమంత్రి పదవికి అర్హత పొందినోడు లేడా? ఈ మాట అనొద్దా? ఇంకొక ఈ మాట అనేసరికి ఇప్పుడు ఈ నొప్పి ఉన్నది అంటే ఎవరికైనా నొప్పి, అది ఊరు నాది కాదంటారు, అంతే కదా. మీరు కులగణన ప్రకారంగా బరాబర్గా చెయ్యాలి, చేసి మేమెంతో మాకు వాట అంతే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారంగా, జనాభా ప్రతిపాదన ప్రకారంగా, ఏది రాజకీయంగా కానీ అన్ని రకాలుగా రిజర్వేషన్ పరంగా కానీ బరాబర్గా వాటాలు ఇస్తేనే నడుస్తుంది. ఇది అయిపోయింది, పాతకాలం అయిపోయింది, ఇది కొత్త కాలం. ఏనరా ఇప్పుడు తీర్మాన్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, లేకపోతే ఇంకొక ఆయనకు చేపిస్తారు. రేపు అందరు దాదాపు ఎక్కువ తిరుగుబాటు చేస్తారు. మరి అందరికి కూడా మరి షోకాజ్ నోటీసులు కూడా పోవాలి. వీరితో పాటు గతంలో అన్నలో కూడా వీరు మరి ఇంత పుణ్యానికయ్యా అద్దంకి దయాకర్ ఒక్క మాట అన్న పాపానికి ఇప్పటిదాకా పాపం అసలు మనసులో ఎంత కుములు కుట్టుండో ఈరోజు ఒక మినిస్టర్ హోదాలో ఉండాలి అద్దంకి దయాకర్. అసలు అంటూ నీ నాశనం చేసి కూర్చురు. ఎవరు చేసిరు తెలియదా? జనాలకు తెలుసు కదా ఎవరు చేసిరు అనేది. గిట్లా అన్నోడు లంగా అంటే అనుకుంటుకుంటారా? ఇదంతా ఇప్పుడు అప్డేట్ అయిపోయారు జనాలంతా. ఆ పాత ఏమంటారు, ఆ పాత ముచ్చట, పాత పచ్చడి, చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ముచ్చట్లు అన్నీ బంద్ చేయాలి. కొత్తగా ఇప్పుడు జనాలకు తెలుసు కదా ఎవరు చేసిరు అనేది. గిట్లా అన్నోడు లంగా అంటే అనుకుంటుకుంటారా? ఇదంతా ఇప్పుడు అప్డేట్ అయిపోయారు జనాలంతా. ఆ పాత ఏమంటారు, ఆ పాత ముచ్చట, పాత పచ్చడి, చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ముచ్చట్లు అన్నీ బంద్ చేయాలి. కొత్తగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్ వచ్చే పోరగాళ్ళు కూడా మంచి అప్డేట్ అయ్యారు. కాకపోతే కొద్దిగా ఆలోచన పడ్డారు. బీసీ వాదం ఎత్తుకున్నాడు మంచోడా షెడ్డోడా అని ఆలోచిస్తారు, అంతేగాని నిజంగా కూడా బీసీ వాదం పోదాం పారంటే ఇక ఎవరు ఏం చేయలేరు. అప్పటిదాకా రాకుండా ముందుకే జనాభాలో మేమెంతో మాకు వాటా అనే దాని ప్రకారంగా ఇవ్వాలి, అంతేగాని ఈ మల్లన్న లాంటి వాళ్ళకు, ఎల్లన్న లాంటి వాళ్ళకు ఇటువంటి షోకాజ్ నోటీసులు ఇస్తే మురిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు, సచ్చేది ఏం లేదు. మేము మనోభావాలు దెబ్బతింటే నేనైతే ఏం చేయలేను. ఉన్నట్టయితే మాట్లాడినా సరే. ఈ వీడియో కూడా చాలామంది నచ్చకుండొచ్చు. చూసినాక తప్పు అయితే క్లియర్గా కామెంట్ పెట్టుర్రి. మా ఛానల్ పేరు అయితే అందరికీ మరొకసారి చెప్తున్నా, మన తొలి వెలుగు ఛానల్లో ప్రెస్ క్లబ్లో పెట్టిరు. నిన్ననే అనుకుంటా, నిన్ననే పెట్టిరు. బీసీల గురించి మాట్లాడిన మహా మేధావులు వాళ్ళంతా ఏం మాట్లాడారు? నిజంగా కూడా మొన్న జరిగిన కులగణన మొత్తం అది తప్పే అని మాట్లాడారు. వాళ్ళంతా ఎవరు మాట్లాడిన వాళ్ళు? మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళు కూడా తన వంతుగా
సాయం చేసిన వాళ్ళు ప్రచారం చేసిన లీడర్లే చల్ ఇదంతా తప్పని అన్నారు. ఏ ఛానల్లో కూడా దాదాపు రాలేదు. ఎందుకంటే మేము డైరెక్ట్ కెమెరాలో ఆడబెట్టినాం. మీరు కావాలంటే నిన్న చూడురి, బీసీకి సంబంధించిన మేధావులంతా మాట్లాడిన వీడియో వినురి, అర్థమవుతుంది. ఇప్పుడు అందరికీ తీసుకుంటే ఊరికి ఎవరు అడితే దాని మీద తీసుకుంటే ఊరి ఇక చివరికి వస్తారకల్లా ఏముంటుందో మరి ఇక మీకే తెలుసుంటుంది. ఇక రైట్, మరి ఇంతకంటే ఎక్కువసేపు చెప్పినా కానీ ఇక ఎక్కువసేపు చెప్పొచ్చు, కానీ ఇక మీ మనోభావాలు దెబ్బతింటే తినకపోతే నాకు సంబంధం లేదు. నేను చెప్పాలనుకుంది వాస్తవం చెప్పినా. ఇక ఉంటా. రైట్, శుభరాత్రి.